हाय फ्रेंड्स నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనం బోల్ట్ వాళ్ళ బేస్ బాక్స్ X180 సౌండ్ బార్ ని అన్బాక్సింగ్ చేద్దాం యాక్చువల్లీ బోల్ట్ గురించి మాట్లాడినట్లయితే వీళ్ళు తక్కువ ప్రైసింగ్ లో మనకు మంచి ఆడియో ప్రొడక్ట్స్ తెస్తూ ఉంటారు ఆల్రెడీ ఈ విషయాన్ని మనం వీళ్ళ TWS లో కూడా చూస్తున్నాం కదా అయితే ఇప్పుడు వీళ్ళు సౌండ్ బార్ ని కూడా మార్కెట్ లో తీసుకొచ్చారు సో దీని గురించి మాట్లాడినట్లయితే దీని సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్తున్నారు అంతే కాకుండా బాక్స్ పైనే బేస్ బూస్ట్ ఫీల్ ద రంబల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది LED డిస్ప్లే అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో మరి బాక్స్ పైన ఇంకా చాలా రకాల డీటెయిల్స్ ఉన్నాయి కానీ మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్ మరి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ లోపల మనకు ఒక సబ్ ఊఫర్ తో పాటు మనకి ఇక్కడ చూడండి సౌండ్ బార్ అనేది చాలా స్టైలిష్గా ప్రీమియంగా డిజైన్ చేస్తారు జనరల్గా నేను సౌండ్ బార్స్ ఎలా చూసానంటే మనకు రెక్టాంగిల్ షేప్లో చూస్తుంటాం కదా కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే ముందు వైపు ఇట్లా వీళ్ళు కర్వ్డ్ ఇచ్చారు దాని కారణంగా దీనికి ఒక యూనిక్ లుక్ రావడంతో పాటు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది స్టైలిష్గా అనిపిస్తుంది అంటే మనం టీవీ ముందర పెట్టుకుంటే ఇది కొంచెం స్టైలిష్గా అయితే కనిపిస్తుంది దాంతోపాటు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందట మనకు మొత్తం గ్రిల్స్ ఉన్నాయి పైవైపు మనకు మొత్తం గ్లాసీ ఫినిష్ని ప్రొవైడ్ చేశారు అదే మన సబ్ ఊఫర్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు మ్యాట్ ఫినిష్ని ప్రొవైడ్ చేశారు మరి సౌండ్ బార్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ బోల్ట్ బ్రాండింగ్ ఉంది కింద మనకు గ్రిప్ని బాగా ప్రొవైడ్ చేశారు ఇట్లా పెట్టినా కూడా అంత ఈజీగా మూవ్ కాదు అంటే మీరు టీవీ యూనిట్ ఉంటే టీవీ యూనిట్ మీద పెట్టినప్పుడు అయితే వీళ్ళు బటన్స్ని పై వైపు కానీ ముందు వైపు కానీ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు చాలా యూనిక్గా సైడ్కి ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్ అయినా కానివ్వండి వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్తో పాటు ప్లే పాజ్ బటన్ ఉంది ప్లస్ ఇంకోటి మనము పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు ఈ బ్యాక్ సైడ్ మిగతా ఏవే పోర్ట్స్ అయినా కానివ్వండి ఆప్టికల్ పోర్ట్ అయినా కానివ్వండి AUX తర్వాత పవర్ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ ప్లస్ ఆర్క్ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు దాంతోపాటు ఈ సబ్ ఊఫర్ గురించి మాట్లాడినట్టయితే దీనికి ఒక కేబుల్ ప్రొవైడ్ చేశారు ఈ సబ్ ఊఫర్ కేబుల్ని మనం సౌండ్ బార్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ గా మనము ఈ కవర్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు ఒక ఆక్స్ కేబుల్తో పాటు గొడవ పెట్టుకోవడానికి మౌంట్లు ప్రొవైడ్ చేశారు యూజర్ మాన్యువల్ వారంటీ కార్డుతో పాటు మనకు పవర్ కార్డ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రిమోట్ని ప్రొవైడ్ చేశారు రిమోట్ గురించి మాట్లాడితే దీనిపైన బోల్ట్ బ్రాండింగ్ ఉంది పే చేయడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బేస్ ప్లస్ రీసెట్ చేసుకోవడానికి ప్లస్ మోడ్స్ చేంజ్ చేయడానికి బటన్ ప్లస్ మనం ఏదైనా టీవీ చూసేటప్పుడు మ్యూజిక్ వినేటప్పుడు న్యూస్ వినేటప్పుడు డిఫరెంట్ ఆడియోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి దీని USBs గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 180 వాట్ పీక్ అవుట్పుట్ని ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ దీని సెకండ్ USB గురించి మాట్లాడితే 2.1 ఛానల్ కదా దీనిలో మనకు DSPని ప్రొవైడ్ చేశారు అంటే డెడికేటెడ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ అన్నట్టు దాని కారణంగా మనకు రియల్ టైమ్ అవుట్పుట్ అప్ స్కేలింగ్ ఉంటుంది అన్నట్టు అంతేకాకుండా ట్రూ టు లైఫ్ సౌండ్ రీప్రొడక్షన్ ఉంటుంది రిచ్ ఆడియో ప్రాసెసింగ్ ఉంటుంది ఏమైనా ఇన్పుట్ మోడ్స్ గురించి మాట్లాడితే దాదాపుగా అన్ని రకాల ఇన్పుట్ మోడ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి బ్లూటూత్ 5.3 ఆక్స్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు USB ద్వారా సాంగ్స్ వినొచ్చు ఆప్టికల్ ద్వారా వినొచ్చు అంతేకాకుండా HDMI ARC ఏదైతే ఉంటుందో దాంతో కూడా వినొచ్చు నేనైతే HDMI ARC ఏదైతే ఉంటుందో దాన్నే ప్రిఫర్ చేస్తాను మీకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగా రావాలి అంటే ఈ HDMI ఆర్క్ కేబుల్ ఏదైతే ఉంటుందో దాంతో కనెక్ట్ చేసుకోండి లేదా ఆప్టికల్ తోటి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఇక నేను ఆక్స్ కంటే దీన్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను మరి మీరు ఎటువంటి టైప్లో ఆడియోని కనెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు మరి మీకు సౌండ్ దీనిలో బాగా వచ్చింది అనేది కింద కామెంట్ కూడా మీరు రాయొచ్చు అంతేకాకుండా దీనిలో మనకు 3 EQ మోడ్స్ని ప్రొవైడ్ చేశారు అంటే మనం మూవీస్ చూసేటప్పుడు మనకు ఆ సౌండ్ అనేది మారిపోవాలనుకోండి అటువంటిప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యూజిక్ అప్పుడేమో మనకు కొంచెం బేస్ ఎక్కువ రావాలి మ్యూజిక్ ఉన్నప్పుడేమో మనకు అన్ని ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు దానికోసం అటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు న్యూస్ అంటే వోకల్ సౌండ్స్ అనేవి ఎక్కువ రావాలి కదా సో అటువంటిప్పుడు డిఫరెంట్ EQ మోడ్స్ అయితే మనం దీనిలో డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు శాంపుల్స్ కూడా వినిపిస్తాను సో ఫ్రెండ్ మరి దీని సౌండ్ అవుట్పుట్ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ అనేది బాగుంది బేస్ అనేది బాగా వస్తుంది 2.1 ఛానల్ ప్రకారం చూసుకున్నట్టయితే మీరు 2.1 పెట్టి 5.1 అంత సౌండ్ రావాలంటే రాదు ఒకవేళ మీకు రూమ్ అనేది చిన్న రూమ్ అనుకోండి అటువంటిప్పుడు అయితే మీకు ఎక్సలెంట్ సౌండ్ అయితే వినిపిస్తారు రాకుండా ఏమైనా పెద్ద రూమ్ పెట్టుకుంటే మాత్రం 5.1కి వెళ్ళాల్సి వస్తుంది కానీ చిన్న రూమ్స్కి మాత్రం ఇది చాలా బాగా సరిపోద్ది బేస్ అనేది బాగా వస్తుంది ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ వోకల్ సౌండ్స్ అనేవి అన్నీ చాలా బాగా వినిపిస్తున్నాయి మనం డిఫరెంట్ EQ మోడ్స్లో మనం సాంగ్స్ కానీ వీడియోస్ కానీ
లేకపోతే న్యూస్ కానీ మూవీస్ కానీ చూసేటప్పుడు మీకు అది ఈజీగా అర్థమైపోద్ది. సో మరి ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 6,000 నుంచి 7,000 మధ్యలో ఉంటుందంటే వీళ్ళు డిఫరెంట్ ఆఫర్ పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు లాంచింగ్ ఆఫర్లో 6,000కి ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 7,000 చేంజ్ వరకు అయితే ఉంది. సో మరి మళ్ళీ మనం ఏదైనా కార్డ్ ఆఫర్స్ చేస్తే ఇంకా తక్కువ కూడా వస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్లో సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆ సేల్లో కూడా మీరు దీన్ని తక్కువ కొనుక్కోవచ్చు. మరి నాకైతే 6,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రోడక్ట్ అనేది దీని లుక్స్ పరంగా సౌండ్ పరంగా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.